ఈ డైరీ ఫీల్డ్లో నిలబెట్టాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను పనిచేస్తున్నానండి. 6 నెలల సూడు. 6 నెలల సూడుతో ఉంది ఇది. అన్న పాలు ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఇప్పుడు ఏం లేదు, బంద్ చేసింది. నా పేరు నాని అంటారండి. అసలు పేరు శివప్రసాద్, విజయవాడ, P9వరం గ్రామం అండి మాది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం విజయవాడ దగ్గర ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన ఉన్నాయి, ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఒక్కసారి మీ పేరు, మన ఫామ్ పేరు ఒకసారి చెప్పరా? మాది బ్లెస్సింగ్ ఫామ్ అండి. నా పేరు నాని. ఓకే సార్. నాని గారు, ఇప్పుడు మన దగ్గర మన ఫామ్లో మొత్తం కూడా ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, ఏ బ్రీడ్కి సంబంధించినవి ఉన్నాయి? మన దగ్గర ఎప్పుడు కూడా 70 నుంచి 100 చాల్తీలనే ఉంటాయండి. ఎప్పుడు కూడా ప్రతి బ్రీడు మన దగ్గర ఉంటుంది అవైలబిలిటీ. ఓకే, 3 బ్రీడ్లు మనకి ఇప్పుడు బన్నీ అయితే, మనకి జాఫరాబాదీ, ముర్రా, అట్లాగే ఆవుల విషయానికి వస్తే సార్ ఆవులు వచ్చి గిరావులు ఉంటాయండి. గిరావులు ఉంటాయి. ఒంగోలు జాతి ఉంది, ఒంగోలు జాతి, అలాగే సాహివాల్. ఓకే. కాంగ్రెస్ కూడా కనిపించింది. కాంగ్రెస్, కపిల. ఓకే, అన్ని బ్రీడ్లకు సంబంధించిన ఆవులు గేదెలు అయితే బ్లెస్సింగ్ ఫార్మ్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనకి పూర్తి అడ్రస్ ఒకసారి చెప్పండి సార్. విజయవాడ దగ్గర ఎంత ఏది సార్? విజయవాడ దగ్గర P9వరం అండి. P9వరం. ఓకే. గన్నవరం అవుటర్ రింగ్ రోడ్ కి ఆనుకుని ఉంటుంది. ఓకే, గన్నవరం అవుటర్ రింగ్ రోడ్ కి ఆనుకునే ఈ ఫామ్ ఉంటుందండి. ఒక ఎకరం పైన ఉంటుందండి ఫామ్. దీంట్లో మొత్తం కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి ఒక్క బ్రీడ్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసి తీసుకోవచ్చు. సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది జాఫరాబాదీ అండి. సార్ ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది రెండో ఈతేనండి. రెండో ఈత పడ్డాయి. ఇది చూసుకోవచ్చు సార్. డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందా? ఇది నెల లోపు ఉంటుందండి. నెల లోపు ఉంది. పాలు ఎన్ని ఇస్తుంది సార్ ఇప్పుడు రెడీ? దీని కెపాసిటీ వచ్చి 11 లీటర్లు అండి. 22 లీటర్ల పాల కెపాసిటీ. క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా మీరు. 22 లీటర్ల పాల కెపాసిటీ. ప్రెసెంట్ 9 అలా ఆ రేంజ్ లో ఉంది సార్. ఓకే, రైతులు ఇక్కడ చూసుకోవచ్చు సార్. పాలు చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా సార్, పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. హైట్ సైజ్ చాలా బాగుందండి. అన్ని కూడా మనకి గుజరాత్ నుంచి, హర్యానా నుంచి అయితే వచ్చాయి గేదెలు అయితే చూసుకోవచ్చు. క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. రేటు కూడా మాట్లాడదాం. అన్ని కూడా సైజ్ అయితే చాలా బాగుంది. హెవీ సైజు, అన్ని కూడా హై మిల్కర్స్. 22 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు సార్. ప్రజెంట్ అయితే 9 లీటర్ ఇస్తుంది పూటకి. అవునండి, ప్రజెంట్ అయితే 9 లీటర్లు అయితే పూటకి ఇస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది రెండో ఈత. ఇది కూడా ఓకే. ఇది కూడా 18 లీటర్ల కెపాసిటీ. 18 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలన్నీ మన ముర్రా ఉన్నాయి. అట్లాగే బన్నీ కూడా చూపిస్తాను. మీరైతే పూర్తి వీడియో చూడండి. అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని కొమ్ము క్వాలిటీ అయితే అట్లాగే దీని చర్మం క్వాలిటీ, హైట్, సైజు అన్ని చూసుకోండి. అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే ఉన్నాయి సార్. ఇప్పుడైతే ఎన్ని లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర? ఇది 18 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయండి. ఇది కూడా రెండో అవుతుంది. రెండో అవుతుంది. ఇది కూడా జాఫరాబాద్. ఇది 8, 16 లీటర్లు అవుతుంది. ఓకే, 16 లీటర్లు ఇప్పుడు రెడీ అవుతుంది. ఓకే, రెడీగా ఉన్నాయి 16 లీటర్లు సార్. వీటన్నిటికి కూడా దూడలు సేఫ్గా ఉన్నాయి సార్? దూడలు అంటే ఒక 3 ఉన్నాయండి. ఇది జర్నీలోనే మన ట్రాన్స్పోర్ట్లోనే నలిగినాయండి దూడలు. ఓకే ఓకే. అందులో హెవీ సైజులు ఉన్నాయి. అయినా ఇవి మామూలుగానే చేపుకు వస్తాయండి, ఇబ్బంది లేదు. ఓకే, కొంచెం మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇప్పుడైతే 16 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మీరు ఏమేమి ఇస్తున్నారు సార్ దీనికి? పచ్చి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టు అండి. ఓకే. రెగ్యులర్ గా డైలీ మినరల్ మిక్చర్, కాల్షియం అనేది, అలాగే ఉప్పు. ఓకే. ఇవన్నీ మనం ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి సార్. ఫాలో అవ్వకపోతే ఏమంటే ఇది ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో వీటి గురించి ఒక చిన్న అపోహ ఏంటంటే హీట్ రావు అనే ఒక అపోహ ఉందండి. అది ఒట్టి అపోహే. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రోటోకాల్ ఫాలో అవుతామో ఈ ఆటోమేటిక్గా హీట్ అనేది జనరల్గా వస్తుందండి సార్. దీని గురించి ఒకసారి ఇది కూడా మూడో అవుతుందండి. ఇది ఎన్ని పాలు ఇస్తుంది సార్? ఇది 16 లీటర్ అలాగా. ఇది కూడా 16 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. అన్ని కూడా హై మిల్కర్స్, హెవీ సైజ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ, పాల నరాలు కూడా చూసుకోవచ్చు. మనం గుజరాత్ కూడా వెళ్ళి మీకు బాగా ఐడియా ఉంటుంది. అవును సార్, చూసుకోవచ్చు. మనకి పాల నరాలు కూడా మొత్తం కూడా అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. అన్ని కూడా చూసుకోండి. రైతులైతే ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్నీ ఉంటాయి సార్. మన దగ్గర అయితే ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళగా చూసుకుంటాను. ఓకే, చూసుకోవచ్చు. మీరైతే ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇదైతే 16 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇంకా 2-3 లీటర్లు పెరగొచ్చే అవకాశాలు ఉన్నాయా? పెరుగుతాయండి. ఎవరైనా మన ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ దానా, ఆ ప్రోటోకాల్ ఫాలో అయితే మాత్రం మీరు గేదె యొక్క ఇది చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అని చెప్పాం కదా సార్. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది రెండో అవుతుందండి. రెండో అవుతుంది బన్నీ బ్రీడ్కి సంబంధించింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ ఇది డెలివరీ? ఇది 24 to 1 month బిట్వీన్ ఉందండి. ఓకే, 1 month లోపు ఉంటుంది. దూడలు ఉన్నాయండి. దూడలు ఉన్నాయి. ఓకే. ఇది అటర్ క్వాలిటీ చాలా బాగుంది. ఎన్ని పాలు ఇస్తుంది సార్ అందాదా? ఇది ఇప్పుడు 13.5, 14 లీటర్లు ఉంది సార్. ఓకే, 13.5 నుంచి 14 లీటర్ల పాలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది సార్ దీని గురించి?
ఇది కూడా రెండో ఈతేనండి. రెండో ఈత ఇది కూడా బన్నీ బ్రీడ్ క్వాలిటీ చూసుకోండి మీరు. ఇవన్నీ కూడా 14 లీటర్లు కెపాసిటీ గలవండి. అన్ని కూడా 14 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలోస్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. 1 మంత్ అవుతుందా సార్? 1 మంత్ అయితే అవుతుంది. ఇక్కడికి వచ్చి మనకి విజయవాడలో ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం బ్లెస్సింగ్ ఫార్మ్స్ లో ఉన్నాం. ఇక ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయండి. 3 బ్రీడ్లు ఉంటాయి. అట్లాగే ఆవులు కూడా ఉంటాయి. గిరావులు ఉంటాయి, సాహివాలు ఉంటాయి, కాంక్రేజ్ ఉంటాయి. అట్లాగే హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్తున్నారు. చాలా మంచిగా ఉన్నాయండి. క్వాలిటీ అయితే బఫెలోస్ విషయానికి వస్తే మాత్రం మంచి క్వాలిటీ గల బన్నీ బ్రీడ్కి సంబంధించిన క్వాలిటీ ఉన్నాయి. అట్లాగే జాఫ్రాబాదీ ఉన్నాయి. అట్లా ముర్రా కూడా మీకు చూపిస్తా. ఇక్కడైతే మొత్తం కూడా ఒక 100 యానిమల్స్ ఉంటాయండి. 100 అయితే యానిమల్స్ ఉంటాయి. ఆవులు గేదెలు 2 కలిపి అయితే ఒక 100 వరకు అయితే ఇప్పుడైతే ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. తరపి ఉన్నాయి, సూడి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. హర్యానా ఇవన్నీ రెండో ఈత పాటలేనండి. హర్యానా అన్ని కూడా నిన్న మార్నింగ్ దిగినవండి ఇవన్నీ. ఓకే, నిన్న మార్నింగ్ అయితే దిగాయి. 11 వచ్చాయండి. 11 వచ్చాయి. లోడ్ మొత్తం వచ్చింది. ఇవి మొత్తం ఏనా నరేష్ గారు 12 లీటర్లు మన గ్యారంటీ అండి. ఇవి 12 లీటర్ గ్యారంటీ. ఓకే, ఇది అడర్ క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. 12 లీటర్ అయితే పాల గ్యారంటీ ఉంది. పాల గ్యారంటీ అండి. ఓకే సార్, ఇప్పుడు ఇది డెలివరీ అందాది ఎన్ని రోజులు అవుతుంది? ఇది వారం 10 రోజులు. అన్ని కూడా ఈ అన్ని మొత్తం కూడా అదే వారం 10 రోజులు అవుతుంది. అన్ని దూడలు వచ్చినాయి కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ అనేది ఉంటాయి. గేదెలకి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్నాయి. అన్ని కూడా హర్యానా బ్రీడ్కి సంబంధించిన గేదెలు. చూసుకో క్వాలిటీని బట్టి మనకి రేట్లు కూడా మాట్లాడదాం. ఒకసారి రేట్లు కూడా అడుగుదాం. సార్, ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే మన స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ మన ఫామ్ లో? ఏ బ్రీడ్ అయినా 160 నుంచి 185 వరకు అండి. ఓకే, ఇవి అయితే మొత్తం బ్రీడ్ హర్యానా. ఈ లోడ్ మొత్తం కూడా మనకి హర్యానా 12 లీటర్ల గ్యారంటీ అనేది. 12 లీటర్ల పాల గ్యారంటీ ఉంది కాబట్టి మనకి 160 నుంచి 185 వరకు అయితే ఈ లోడ్ అయితే ఈ 11 గేదెలకైతే రేట్లు అని ఉందని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంటుంది, డిఫరెన్స్. ఒక్కొక్కటి దాని పాల కెపాసిటీని బట్టి కూడా మారుతుంటుంది. దీనిది ఒక రేటు, దానిది ఒక రేటు ఉంటుంది. కాబట్టి మీరు ఏది నచ్చితే అది చూసుకొని వాట్సాప్ చేస్తే మీరైతే ఇక్కడ వచ్చి అయితే నేరుగా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా నాన్నగారు చెప్తున్నారు. ఇవి కూడా అయ్యండి హర్యానా బ్రీడ్కి సంబంధించినవి. ఇవి కూడా మొత్తం కూడా 12 లీటర్లు అయితే పాల గ్యారంటీ ఇస్తారు. సార్ వచ్చేసి మనకి అయితే 12 లీటర్ల పాలు అయితే గ్యారంటీ ఉంది. 160 నుంచి 185 వరకు ఉన్నాయి. రేట్ అయితే మాట్లాడుకోండి అన్న, చూసి మాట్లాడుకోవచ్చు అన్న. తగ్గుతుంది ఏమన్నా అటు ఇటు? కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఓకే, కొంచెం అయితే మాట్లాడుకోవచ్చు. రైతులు కూడా మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే నా ధ్యేయం ఒకటేనండి, సార్ ఎవరు మోసపోకూడదు. ఓకే, ఈ 12 లీటర్లు అనేది ఒక గేదెకి ఒక మంచి పాలు ఇచ్చే గేదె కింద మనం లెక్కేసుకోవచ్చు అండి. ఓకే, ఈ 18 లీటర్లు 20 లీటర్లు అనేవి ఒక జాఫ్రాబాదీలోనే ఇది సక్సెస్ రేట్ ఎక్కువ. ఓకే, ఈ హర్యానాలో అంటే 12 లీటర్లు అనేది చాలా మంచి కమిట్మెంట్ అండి. అది ఆ కమిట్మెంట్తోనే నేను తెచ్చాను. ఆ గ్యారంటీ మీద నేను రైతులకి సప్లై చేస్తాను. ఓకే, ముర్రాలో 12 లీటర్ పెట్టుకోవచ్చా సార్? ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి. 12 లీటర్ గ్యారంటీ అయితే బరాబర్ ఇస్తాయని చెప్తున్నారు. జాఫ్రాబాదీలో మీకు చూపించిన క్వాలిటీలో నాకు తెలిసి చుట్టుపక్కల మీరు చూసే ఉంటారు నరేష్ గారు. అంత హైట్ సైజు ఆర్డర్ క్వాలిటీలు కానీ బాడీ క్వాలిటీలు కానీ లేవు. చూసుకోవచ్చు. మంచి బ్రీడ్కి సంబంధించిన గేదెలు అనేది ఇక్కడ ఉన్నాయండి. 3 బ్రీడ్లకు సంబంధించిన గేదెలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా విజయవాడలో అయితే రావచ్చు. ఫోన్ చేసినట్లయితే వాళ్ళైతే లొకేషన్ పంపించడం జరుగుతుంది. మీరైతే నేరుగా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. అన్నీ కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్. చాలామంది అడుగుతున్నారు రైతులు, ఎండాకాలం కాబట్టి పాలు తగ్గి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి బఫెలోస్ అని. ప్రజెంట్ అయితే మనం విజయవాడలో ఉన్నామండి. మీకైతే బఫెలోస్ కావాలంటే 3 బ్రీడ్లు ఒకే దగ్గర దొరికే ప్లేస్ అంటే బ్లెస్సింగ్ ఫార్మ్స్ అనేది చెప్పుకోవాలి మనం. చూసుకోవచ్చు. నాన్నగారు అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు బఫెలోస్. అట్లాగే తరపి సూడి గేదెలు కూడా మనం వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇవి గిర్రి సాహివాల్ అండి. ఓకే, గిరిజాతి అన్ని 4-5 నెలలు సూడి గేదెలు, సూడి ఆవులు మొత్తం కూడా. ఇవి పాలు కూడా ఇస్తున్నాయండి. పూటకు ఒక 3 కాడికి ఉన్నాయి. ఓకే, వాటికి దోళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వీటికి సంబంధించిన దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే మన కపిల ఉంది. ఇది అబౌట్ డెలివరీ అండి. ఒక వారం రోజులు అలా డెలివరీ అవుతుంది. ఓకే, అన్నీ కూడా మనకి గిర్బ్రీడ్కి ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, కాంక్రేజ్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయండి. ఇది 6 లీటర్ల కెపాసిటీ అండి. ఓకే, ఎన్ని రోజులు సార్ ఇది డెలివరీ? ఇది వచ్చేసి 24-25 రోజులు అవుతుంది సార్. ఇది ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? ఇది 12 లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర అయితే. చూసుకోవచ్చు. మంచి దీని కెపాసిటీ అయితే 12 లీటర్లు అండి. బాడీ యొక్క ఇది కానీ మీరు చూస్తున్నారు కదా, ప్యూర్ బూరి. చాలా బాగుందండి. బూరి గేదె అంటే చాలా మంది రైతులు ఇష్టపడతారు. ఇక్కడైతే బూరి బ్రీడ్కి సంబంధించిన గేదె కూడా ఉందండి. చాలా మంది కూడా ఇష్టపడతారు. క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ గల బూరి బ్రీడ్కి సంబంధించిన గేదె అయితే రెడీగా ఉందండి సేల్ కి. జాఫ్రా అండి. ఓకే, ఇది కూడా 1 మంత్ అంటే
అంటే దీని ముందర లోడ్ లో వచ్చిందండి లోడ్ ముందు వచ్చే before ఇది ఇది ఎన్ని పాలు ఇది కూడా 16 లీటర్లు 16 లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర కూడా చూసుకోవచ్చు. జాఫరాబాద్ మంచి క్వాలిటీ గల బఫెలోస్, అట్లాగే బన్నీ మంచి క్వాలిటీ గల బఫెలోస్, అట్లాగే ముర్రా కూడా చాలా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే ఇక్కడ రెడీ ఉన్నాయండి. ఇక్కడ సూడి అని చెప్పాం కదా, వీటి గురించి అన్న ఒకసారి వీటి గురించి. ఇది 6 నెలల సూడిది, 6 నెలల సూడితో ఉంది ఇది. అన్న పాలు ఇప్పుడు ఏమైనా వస్తుందా? బంద్ చేసింది, ఏం లేదు, బంద్ చేసింది. అన్న డెలివరీ అయితే మామూలుగా ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? ఇదండి 14 లీటర్ అయితే ఆల్రెడీ మన డైరీలో పిండిందేనా? ఓకే. ఇప్పుడైతే 6 నెలల సూడితో ఉంది. రైతులు వచ్చి చెకప్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. 6 మంత్స్ అయితే ప్రెగ్నెంట్. ఇదేనా? ఇది 7 నెలల సూడు, 7 నుండి 8లో అడుగు పెట్టిందండి. ఓకే, 7 నెలల సూడుతో ఉంది. 8 నెలల్లో స్టార్ట్ అయింది, ఇప్పుడే 7 నెలలు అయితే అయిపోయిందని చెప్తున్నారు. ఇది కూడా మనకి పాలు ఏమైనా ఇచ్చిందా? బంద్ చేసిందా? ఇది ఆపేసి ఇది కూడా పాలు ఆపేసారు. ఇప్పుడు డెలివరీ అయితే మనకి ఇది కూడా 14 లీటర్ల 14 లీటర్లు పెట్టుకోవచ్చు. అన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దొడ్లో ఉన్నాయి, వీళ్ళ దొడ్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే అంత నమ్మకంతో చెప్తున్నారు. అన్న ఇది వచ్చేసి 9 నెలల్లో 9 నెలలు. ఓకే, ఎంటర్ అయింది. 9 నెలలు ఎంటర్ అయింది. మనకి డెలివరీ అయితే ఇది కూడా అందాది ఎన్ని పాలు? 16 వరకు ఇస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. 16 లీటర్ మిల్క్ ఇస్తుంది. అన్ని కూడా మంచి హై మిల్కర్స్ అని చెప్తున్నారండి. హర్యానా నుంచి తీసుకొచ్చారు, అట్లాగే గుజరాత్ నుంచి తీసుకొచ్చిన గేదెలు. వీళ్ళ ఫామ్ లో అయితే ఇప్పుడు ఒక ఈత తర్వాత రెండో ఈత ఇవన్నీ కూడా మనకి సూడి గేదెలు ఉన్నాయి. అట్లాగే తర్పీ కూడా ఉన్నాయి కదా, తర్పీ కూడా ఉన్నాయి. చూద్దాం అది కూడా. బాంధవాయ్ ఇది బూరిదండి, బూరి దూడ. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ అందాది? ఇది 2 సంవత్సరాల దగ్గర ఉంటుంది. 2 సంవత్సరాల దరిదాపులు ఉంటుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇలాంటి దూడలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇది ఆల్రెడీ హీట్కి వచ్చిందండి. హీట్కి వచ్చిందా? ఓకే, ఓకే. చూసుకో, అక్కడ కూడా దూడలు ఉన్నాయి. అక్కడ ఫ్రీ రేంజ్ లో వదిలేసారు. హర్యానావి. ఇదేమో బూరి. ఇది వచ్చేసి ఇది కూడా ఇది 5 నెలల సూడండి. తొలిత పడ్డాయి. ఇది 5 నెలల సూడుతో ఉంది. తొలిత పడ్డా. ఓకే, ఓకే. స్టార్టింగ్ 5 నెలల సూడుతో ఉంది. అయితే తొలిత ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది డెలివరీ అయితే అందాది ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అన్న? ఇది ఫస్ట్ ఈత కదండి, ఒక 10 లీటర్లు అయితే 10 లీటర్లు పెట్టుకోవచ్చు. జాతి పడ్డానండి. ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా ఉన్నాయండి. దూడల దగ్గర నుంచి సూడి గేదెలు అయితేంది, పాడి గేదెలు అయితేంది, అట్లాగే తర్పీ గేదెలు అయితేంది, మొత్తం కూడా అవి ఆవులు కూడా ఉన్నాయి. గిర్బీడికి సంబంధించిన ఆవులు, సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ ఫామ్లో ఉందండి. మీకు అయితే ఇక్కడికి వచ్చి అయితే చూసుకోండి. నేరుగా చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మొత్తం కూడా 100కు పైన యానిమల్స్ అయితే ఇక్కడ సేల్కి ఉన్నాయండి. ప్రతి బ్రీడ్ కూడా ఉంది ఇక్కడ. బ్లెస్సింగ్ ఫార్మ్స్లో ఉన్నాం, విజయవాడ దగ్గర. మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేటు విషయం కూడా వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మనకైతే తర్పీ ఉన్నాయి, అట్లాగే సూడి ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయండి. దూడలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ కనబడుతున్నాయి కదా అన్నీ కూడా. అన్న సూడి అంటే అందాది ఒక 12 లీటర్ పెట్టుకోవచ్చా? 12, 14 వస్తాయా డెలివరీ అయితే? తప్పకుండా వస్తాయండి. ఇవన్నీ మన డైరీలో మెయింటైన్ చేసిన గేదెలేనే. ఓకే, అన్నీ కూడా డైరీలో ఉన్నాయి. ఇదివరకు వచ్చిన గేదెలే కాబట్టి ఎన్ని పాలు ఇచ్చినా కూడా అన్నకు తెలుసు కాబట్టి చెప్తున్నారు అంత కాన్ఫిడెన్స్గా. రైతు సోదరులు మాత్రం చక్కగా పాల టైంకి వచ్చేటట్టుగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది డే టైంలో అందరూ వచ్చి వీటిని డిస్టర్బ్ చేసి పాల టైం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పాల టైం ఒకసారి చెప్తారా మీరు? మార్నింగ్ 4 to 4:30 మధ్యలోనండి. ఓకే, ఈవినింగ్ కూడా సేమ్ టైం అండి. 4 to 4:30 మధ్యలో వస్తే మీరు పాలు స్వయంగా మీరే చెక్ చేసుకొని పాలు పిండుకొని చూసుకున్న తర్వాత మీరైతే రేటు మాట్లాడి కొనుగోలు చేయొచ్చు అని అన్న కూడా చెప్పడం జరుగుతుందండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.